రంగుల రత్నం మూవీస్ ఎట్ 24/7 నేను సంధ్య. నందమూరి అభిమానులు ఎంతో ఆశగా చూస్తున్న రోజు రానే వచ్చేసింది. నందమూరి కుటుంబం నుంచి వారసుడు వచ్చి 19 ఏళ్ళు అవుతుంది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు టీడీపీ కార్యకర్తలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అప్పట్లో మోక్షజ్ఞ ఆదిత్య 369 మూవీ సీక్వెల్ ఆదిత్య 369 మ్యాక్స్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు నందమూరి కళ్యాణ్. తర్వాత ఆ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరు ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో హీరోగా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య మోక్షజ్ఞ లావ్ కనిపించి అభిమానులకు షాక్ గురి చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు మధ్యలో అతను హీరోగా చేయడంపై ఇంట్రెస్ట్ లేదన్న వాదనలు కూడా వినిపించాయి. కానీ బాలయ్య మాత్రం మోక్షజ్ఞను డాన్స్, ఫైట్స్, డైలాగ్స్, నటనలో శిక్షణ ఇప్పించాడు. తాజాగా మోక్షజ్ఞ స్లిమ్ అయి కొత్త లుక్లో కనిపించి అభిమానులను ఖుషి చేశాడు. ఇప్పటికే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. వచ్చే నెల 1వ తేదీన ఈ సినిమాను అఫీషియల్గా ప్రకటించబోతున్నారు. ఆ రోజునే బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ బాలయ్యను ఘనంగా సన్మానించబోతోంది. ఈ శుభతరుణంలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అఫీషియల్గా ప్రకటించడానికి ఇంతకంటే మంచి ముహూర్తం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. అంతేకాదు సెప్టెంబర్ 1న అఫీషియల్గా ప్రకటించిన తర్వాత సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అఫీషియల్గా మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో మోక్షజ్ఞ సరసన శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ పూర్తిగా యాక్షన్ కమ్ లవ్ స్టోరీగా తెరకెక్కించబోతున్నాడు. అంతేకాదు హనుమాన్ మూవీ తరహాలో ఇందులో ఏదైనా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ పెడతారా అనేది కూడా చూడాలి. ఈ సినిమాలో బాలయ్య కూడా మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా సెప్టెంబర్ 2nd వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. కోట్ల పైన బడ్జెట్ పెట్టే ప్రతి సినిమాను సాధ్యమైనంత వరకు నేషనల్ లెవెల్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు మేకర్స్. తెలుగులో కొనసాగుతున్న ఈ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే RRR, కల్కి సినిమాలతో తమ రేంజ్ ఏంటో చూపించారు. ఇప్పుడు అదే తరహా హంగామా కోలీవుడ్కి పాకింది. మన స్టార్ హీరోలంతా ఎలాగైతే వరుసగా చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియాలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారో అలానే కోలీవుడ్ స్టార్స్ కూడా తమ సినిమాలను నేషనల్ లెవెల్ ఆడియన్స్ కోసం గురిపెడుతున్నారు. కోలీవుడ్ స్టార్ సూర్య ఇప్పటికే కంగువా సినిమాతో పాన్ ఇండియా రిలీజ్ని ప్లాన్ చేయగా సూర్య 44వ సినిమా కూడా అదే టార్గెట్తో వస్తోంది. అయితే సూర్య 44వ సినిమా షూటింగ్లో ఉండగా అనుకోని ఘటన ఎదురైంది. కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న మూవీ సూర్య 44వ మూవీ ఊటీలో షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ చేస్తుండగా ఆయన తలకు బలమైన గాయమైంది. వెంటనే అక్కడున్న మూవీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఊటీలోని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. సూర్యకు టెస్టులు చేసిన డాక్టర్లు ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని చెప్పారట. తలకు గాయం కావడంతో స్కానింగ్కి రిఫర్ చేశారట. దీంతో కుటుంబంతో పాటు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీనిపై నిర్మాత రాజశేఖరన్ పాండ్యన్ స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని, అంతేకాకుండా ఆయన కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అప్పటిదాకా సినిమా షూటింగ్ చేరని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా ప్రేమ, నవ్వు, యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఊటీలో ప్రారంభమైంది. అక్కడ ప్రమాదం జరగగానే వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇక సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా, జయరాజ్, జోర్జ్బాజ్, కరుణాకరన్, నాజర్, సుజిత్, శంకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం సూర్య మూవీ కంగువా సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. దీన్ని శివ తెరకెక్కించారు. ఈ మూవీ అక్టోబర్ 10న విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తోంది. సమంత, నాగచైతన్య కలిసి నటించిన తొలి సినిమా ఏం మాయ చేశావే. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాతోనే సమంత టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఏం మాయ చేశావే మూవీతోనే మంచి హిట్ అందుకుంది ఈ జంట. తెర మీద సమంత, నాగచైతన్య జోడీని చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక అందరికీ ఈ జంట ఎంత వైరల్గా నచ్చిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా సెట్ నుంచే వీరి స్నేహం కూడా మొదలైంది. నెమ్మదిగా అది ప్రేమగా మారింది. 2017లో పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాలతో అక్టోబర్ 2, 2021న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్త అప్పట్లో సంచలనమైంది. అయితే వీరిద్దరు విడిపోయాక 3 ఏళ్లకి నాగచైతన్య మరోసారి పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవలే ఆయన నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ, మీడియా కాకుండా ఇరు కుటుంబాలకు చెందిన కొంతమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. ఆల్రెడీ ఒక కథానాయకుని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన తర్వాత మరోసారి కూడా హీరోయిన్నే నాగచైతన్య పెళ్లాడడం విశేషం. ఆగస్టు 8న ఉదయం 9:42 శోభితతో నాగచైతన్య నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా చైతు, శోభిత తల్లిదండ్రులు సాంప్రదాయబద్ధంగా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శోభిత తల్లిదండ్రులు వేణుగోపాలరావు, శాంతి కామాక్షి దంపతులతో పాటు నాగచైతన్య తండ్రి, పిన్ని అమలతో ఫోటోలకు పూజలిచ్చారు. అంతేకాదు వీరి పెళ్లి ఈ ఏడాది కార్తీక మాసంలో జరగబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపని అక్కినేని కాంపౌండ్ ప్రకటన చేస్తే కానీ క్లారిటీ లేదు. శోభిత తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి వృత్తిరీత్యా నావల్ ఆఫీసర్ కావడంతో వీళ్ళ కుటుంబం విశాఖకు షిఫ్ట్ అయింది. ఇక అక్కడ లిటిల్ ఏంజిల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత వీళ్ళు ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే శోభిత ఉన్నత చదువులు చదివింది. శోభిత తెలుగులో అడవిశేష్ హీరోగా నటించిన గూఢచారి మూవీతో పరిచయం అయ్యారు. త్వరలో నాగచైతన్యతో ఓ సినిమా కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాగచైతన్య విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఇయరే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు కనిపించని క్యారెక్టర్లో చైతు కనిపించబోతున్నాడు. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తాప్సీ తర్వాత వరుస ఫ్లాప్స్తో డీలా పడింది. చివరిగా రవితేజ సినిమా దరువు మూవీలో కనిపించిన ఈ భామ తర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు. నిజం చెప్పాలంటే ఈ భామకు అవకాశాలు రాలేదు. ఇక తెలుగులో తన పని అయిపోయింది అనుకున్న తాప్సీ బాలీవుడ్ వైపు వెళ్ళి మంచి సినిమాలు చేసి ఒక్కసారిగా అక్కడ టాప్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయింది ఈ భామ. ఇక హిందీలో వైవిధ్యమైన సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. గత ఏడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన డంకీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తాప్సీ ఇటీవలే తన ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ మొదటిసారి తన భర్త బ్యాడ్మింటన్ కోచ్ మధ్యాస్ బో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. మధ్యాస్ తనకు తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు అనేక సందేహాలు వచ్చాయని, అతడితో ఫస్ట్ డేట్కు వెళ్ళినప్పుడు తన స్నేహితులు చాలా కంగారు పెట్టారని, 11 ఏళ్ల తర్వాత మొదటిసారి మేము కలిశామని, ఆ తర్వాతే మా మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొచ్చింది. తక్కువ సమయంలోనే ప్రేమలో ఉన్న 9 ఏళ్లుగా ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకున్నాం. ఏ విషయంలోనూ రాజీ పడలేదు. జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం వచ్చాకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాం. మధ్యాస్ డెన్మార్క్ వ్యక్తి. అతడు మొదటిసారి ప్రపోజ్ చేసినప్పుడు చాలా సందేహాలు వచ్చాయి. కొన్ని రోజులకు అతడి ప్రేమ అర్థమైంది. నా భర్తకు డెన్మార్క్, దుబాయ్ మాత్రమే తెలుసు. ఫస్ట్ డేట్ కోసం దుబాయ్ వెళ్దామని అన్నాడు. ఇదే విషయాన్ని నా స్నేహితులతో చెప్పగా లేనిపోని విషయాలు చెప్పి నన్ను కంగారు పెట్టారు. నువ్వు జాగ్రత్త, అతడు నిన్ను దుబాయ్లో ఎవరికైనా అమ్మేస్తాడేమో అని అన్నారు. అలాగే నా ఫ్రెండ్ వాళ్ళ అక్క దుబాయ్లో ఉంటుందని తన నంబర్ నాకు ఇచ్చి అవసరమైతే కాల్ చేయమని చెప్పారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాప్సీ నటించిన ఫిర్ ఆయీ హసీనా, దిల్రుబా, ఖేల్ ఖేల్ మే చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఖేల్ ఖేల్ మే సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతుండగా ఫిర్ ఆయీ హసీనా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సాధించిన కల్కి 2898 AD మూవీలో బుజ్జి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. ఈ మూవీకి బుజ్జి ఒక మెయిన్ రోల్ ప్లే చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ బుజ్జి వెహికల్కి కీర్తి సురేష్ తన వాయిస్ను కూడా ఇచ్చింది. ఈ బుజ్జికి కూడా కీర్తి
సరిగ్గా సరిపోయింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్ వాయిస్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే పెళ్లికి సంబంధించిన ట్రోలింగ్స్తో తరచూ వార్తల్లో ఉంటున్నారు కీర్తి సురేష్. ఆమెను నిత్యం ఒకరితో రిలేషన్లో ఉన్నారని, పెళ్లి సెటిల్ అయిందని కూడా వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ కూడా సోషల్ మీడియాలో రూమర్స్కు తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇటీవల కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కీర్తి సురేష్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో తాను ఎన్నో రకాలుగా ట్రోలింగ్కు గురయ్యానని, దక్షిణాదిన నా అంత ఏ హీరోయిన్ కూడా ట్రోల్స్ బారిన పడి ఉండకపోవచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కానీ అవన్నీ ఎదుర్కొని ఇప్పుడు రాణిస్తున్నానని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనేక మూవీస్లో బిజీగా ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో యాంకర్ బోర్ కొట్టడం లేదా, సింగిల్గా ఉన్నారు అంటూ ప్రశ్నించింది. దీంతో కీర్తి సురేష్ తాను ఒంటరిగా ఉన్నానని చెప్పలేదుగా అంటూ క్యూట్గా నవ్వుతూ బాంబ్ వేశారు. దీంతో యాంకర్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అంతేకాకుండా తనను ట్రోలింగ్ చేస్తున్న వారికి కాలమే సమాధానం చెప్తుందని కూడా గట్టిగా ఇచ్చిపరేశారు. నేను వాటిని పెద్దగా పట్టించుకోనని కుండబద్దలు కొట్టేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం రఘుతాత. దీన్ని సుమన్ కుమార్ తెరకెక్కించారు. హింబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రం ఇది. ఆగస్టు 15న ఇది విడుదల కాబోతోంది. మరోవైపు కీర్తి సురేష్ బేబీ జాన్తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీనిలో హీరోగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కీర్తి సురేష్తో డేటింగ్లో ఉన్నది ఎవరబ్బా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. మరికొందరు కీర్తి సురేష్తో రిలేషన్లో ఉన్న హీరో గురించి ఏదైనా క్లూ ఇస్తే బాగుండేదంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు లేక సినిమా ప్రేక్షకులు నిరాశ చెందారు. అయితే అభిమానులను కృషి చేయడానికి ఇద్దరు తెలుగు బడా హీరోలతో పాటు ఒక తమిళ హీరో వస్తున్నాడు. ఆగస్టు 15న రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ స్మార్ట్, తమిళ హీరో విక్రమ్ తంగలాన్ వంటి భారీ చిత్రాలు రంగంలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే వీటి ట్రైలర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ 3 చిత్రాల్లో మిస్టర్ బచ్చన్ రీమేక్ కాగా, ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్గా డబుల్ స్మార్ట్ అనుకోవచ్చు. ఇక విక్రమ్ తంగలాన్ ఓ ప్రయోగాత్మక చిత్రం కానుంది. ఈ 3 చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్లు మాత్రం బచ్చన్కి కానీ డబుల్ స్మార్ట్కి కానీ రాబట్టవచ్చు. విడివిడిగా వచ్చి ఉంటే కాస్త ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 2 చిత్రాలు ఒకే రోజున వస్తుండడంతో ఓపెనింగ్స్ మామూలుగానే ఉంటాయి. ఆ తర్వాత మౌత్ టాక్ను బట్టి సినిమా రన్, కలెక్షన్లు ఆధారపడతాయి. ఇక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఒక కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. ఇండస్ట్రీ సర్కిల్లో ఈ మాట గట్టిగా వినిపిస్తోందట. ఆగస్టు 15న రాబోతున్న చిత్రాల్లో ఏదో ఒకటి వాయిదా పడుతుందని అనుకుంటున్నారట. అయితే దీనిపై చార్మీ టీం వెంటనే స్పందించినట్టుగా కనిపిస్తోంది. డబుల్ స్మార్ట్ వాయిదా పడ్డం అనేది లేదని, ఆగస్టు 15న ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారట. అయితే ఇలా పోస్ట్పోన్ వార్తల్ని ఎవరు సృష్టిస్తున్నారని నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. అసలే 2 చిత్రాలకు సంబంధించిన యూనిట్ సభ్యులు ప్రమోషన్లో తలమునకలై ఉన్నారు. ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అంటూ సందడి చేస్తున్నారు. రామ్, స్మార్ట్ సినిమా, రవితేజ బచ్చన్ చిత్రాలు 2 హిట్ అయితే మాత్రం ఆగస్టు బాక్స్ ఆఫీస్ కలకల్లాడం ఖాయం. అటు పూరి కూడా మంచి ఫామ్లోకి వచ్చినట్లు అవుతుంది. రామ్కి సైతం హిట్ పడి చాలా రోజులు అవుతోంది. ఈ 2 చిత్రాలు హిట్ అయితే హరీష్ శంకర్, రామ్ కాంబో పైన మంచి క్రేజ్ నెలకొంటుంది. ఆల్రెడీ వీరి కాంబోలో ఇప్పటికే సినిమా లాక్ అయిందని చెప్తున్నారు. నందమూరి కుటుంబంలోని హీరోలకు, మెగా కుటుంబంలోని హీరోలకు ఒక తేడా ఉంది. మెగా కుటుంబంలోని హీరోలంతా ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమగా ఉంటారు, ఆప్యాయంగా కనిపిస్తారు. నందమూరి కుటుంబంలోని హీరోలు దీనికి విభిన్నంగా వ్యవహరిస్తారు.
ఎంతమంది కథానాయకులు ఉన్నప్పటికీ నందమూరి కుటుంబంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు వీరు ఎంతో సఖ్యతగా ఉండేవారు. అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. సుదీర్ఘకాలం నుంచి వీరి మధ్య అసలు సంబంధాలే లేవని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్, నందమూరి హరికృష్ణ మరణం తర్వాత బాలయ్యకు, కళ్యాణ్ రామ్కు దూరం బాగా పెరిగింది. కళ్యాణ్ రామ్ గత చిత్రం డెవిల్ ద్వారా అభిషేక్ నామా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక 80% షూటింగ్ పూర్తయిన తర్వాత డెవిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలయ్యను ముఖ్య అతిథిగా పిలుద్దామని అభిషేక్ కళ్యాణ్ రామ్తో అన్నారు. దీనిపై కళ్యాణ్ రామ్ బాగా సీరియస్ అయ్యారట. ప్రస్తుతం బాబాయిని పిలవాల్సిన అవసరం లేదని, పిలిచినా రాడని, అతన్ని పిలవాలనే ఆలోచన పెట్టుకోవద్దని ఖరాఖండిగా చెప్పేశారట. దీనికి సంబంధించిన పాత వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు బాలయ్య చేసే సమయంలో వీరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కాలక్రమేణా విభేదాలు పెరిగి పెద్దయ్యాయి. వీటికి తోడు చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో తారక్ కళ్యాణ్ రామ్ స్పందించలేదు. బాలయ్య కూడా చాలా సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఇతర కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటున్నారు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్. ఇక బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా వీరు హాజరయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ప్రస్తుతం వీరి మధ్య ఉన్న తీవ్రస్థాయి విభేదాలను గమనించినట్లయితే భవిష్యత్తులో కూడా కలవడం కష్టమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ అభిమానులు మాత్రం నందమూరి ఫ్యామిలీ ఎప్పట్లాగే కలిసి ఉండాలని సోషల్ మీడియాలో వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. చూడాలి మరి నందమూరి ఫ్యామిలీ ఎలా కలుస్తుందో లేదో. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నె నితిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎన్టీఆర్ బావమరిదిగా నార్నె నితిన్ 2023లో మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మ్యాడ్ సినిమా అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక వసూళ్ల పరంగా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో నితిన్తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించారు. ఇక హీరోయిన్స్ రోల్స్లో మలయాళం బ్యూటీస్ అనంతిక, గోపిక నటించారు. వీరితో పాటు తెలుగు హీరోయిన్ శ్రీగౌరి ప్రియ కూడా నటించింది. మ్యాడ్ సినిమా తర్వాత ఏ యాక్ట్రెస్ నుంచి ఇప్పటి వరకు ఒక సినిమా కూడా రాలేదు. దీంతో డైరెక్ట్గా మ్యాడ్ 2 ప్లాన్ చేస్తున్నారని, కానీ నితిన్ మాత్రం మరొక సినిమాతో బిజీ అయ్యాడని, ప్రస్తుతం నార్నె నితిన్ తన సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ఆయ్. ఈ సినిమాలో నార్నె నితిన్ హీరోగా నటిస్తున్నారు. గోదావరి బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా కథలో కడుపు నిండా నవ్వుకునేలా మంచి ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీ ఎత్తున మేకర్స్ ప్లాన్ చేస్తుండగా ఈ ఈవెంట్కు టాలీవుడ్ అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తారక్ బావమరిది నార్నె నితిన్ ఈ సినిమాలో హీరోగా నటించడం, అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడంతో ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్కు వీరిద్దరు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. నితిన్ కూడా చాలా రోజుల నుంచి ఎన్టీఆర్ని తన మూవీ ఫంక్షన్కి తీసుకురావాలని చూస్తున్నారు. అన్నీ బాగుంటే ఒకే స్టేజ్ మీద ఇద్దరు పెద్ద హీరోలను చూడొచ్చని, అది అభిమానులకు పండుగలా ఉంటుందని బన్నీవాసు ఆలోచించి ఇద్దరిని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 15న ఆయ్ సినిమాతో పాటు రామ్ పోతినేని డబుల్ స్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో పాటు తమిళ నుంచి తంగలాన్ వస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 2 పార్టులుగా తెరకెక్కబోతోంది. దేవర మొదటి పార్ట్ ఏడాది అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. కానీ అనూహ్యంగా 2 వారాల ముందుగానే సెప్టెంబర్ 27న సోలోగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మొదటి పాటతో పాటు జాన్వీ కపూర్తో చేసిన రొమాంటిక్ సాంగ్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు అనిరుద్ ఒక పాటను కాపీ చేసినట్టుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఈ పాట కాపీ అయినప్పటికీ సాంగ్ చాలా బాగుందని సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. ఇక ఎన్టీఆర్ దేవరతో పాటు అటు బాలీవుడ్లో వార్ 2 చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్. అసలు ఈ సినిమాల సంగతి ఏంటో కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్న చిత్రాల్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ కారణంగా లేట్ అయింది. అయితే ఈ పాన్ ఇండియా యాక్షన్ మూవీ శుక్రవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. మే నెలలోనే ఈ సినిమా తాలూకా అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటి నుంచి ఈ సినిమా లాంచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయని, వాటన్నింటినీ అందుకునేలా అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించబోతున్నామని, ఎన్టీఆర్ పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇక డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ఉంటారని తెలుస్తోంది. ఒకవేళ ఉంటే మాత్రం వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయని సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలియని వారుండరు. బాహుబలితో ఇండియాను షేక్ చేసిన ప్రభాస్ కల్కి సినిమాతో ప్రపంచ సినిమాను వణికించాడు. విడుదలైన వారం రోజుల్లోనే 1000 కోట్లను కొల్లగొట్టాడు. అంతటి సునామీ సృష్టించాడు ప్రభాస్. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా హిట్ అవ్వడంతో సంబరాలు చేసుకున్నారు. కల్కి సినిమా హిట్ అవ్వడంతో ఈయన జోరు కూడా పెంచేశారు. సంవత్సరానికి 2 సినిమాలు చేయాలని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. అయితే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ న్యాచురల్ హర్రర్ కామెడీ కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు మారుతి చిత్రీకరించబోతున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమా కోసం భారీ వ్యయంతో పాతకాల నాటి థియేటర్ సెట్ని చిత్ర యూనిట్ వేశారు. ఈ సెట్లోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరగబోతుందని చెప్తున్నారు. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ మరో సినిమాకి సిగ్నల్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ 2, రాజాసాబ్, కల్కి 2, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక హను రాఘోపుడి దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు లైన్ క్లియర్ కూడా అయింది. హను రాఘోపుడి డైరెక్షన్లో నటించేందుకు ఓకే చెప్పారట ప్రభాస్. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఇక మొదలు కానుంది. చిత్రానికి ఫౌజీ అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 17న హైదరాబాద్లో ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉండబోతున్నట్టు, ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. 3 వారాల పాటు మదురైలో జరగనుంది ఈ మూవీ షూటింగ్. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ మొదట్లో పర్వాలేదనిపించినా తర్వాత ఆయనకి సరైన హిట్ మాత్రం పడలేదు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా యాక్టర్గా గుర్తింపు రాలేదు. సినిమాలు చేస్తున్న తరుణంలో డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో ఫిదా, హరిశంకర్ డైరెక్షన్లో గద్దలకొండ గణేష్ తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక 2 సినిమాల తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా వరుణ్ తేజ్కి ఒక్క హిట్ని ఇవ్వలేకపోయాయి. మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి నిరాశలో ఉన్నారు. ఆయన ఎప్పుడు హిట్ కొడతాడా అని, వరుణ్ తేజ్ కోసం టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
కొద్దిగా గ్యాప్ తీసుకుని తర్వాత వచ్చిన గని, F3, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ చిత్రాల్లో ఏ సినిమా కూడా మళ్ళీ హిట్ అవ్వలేదు. అసలు హిట్ కోసం వరుణ్ ఎంత కరువులో ఉన్నాడో చెప్పొచ్చు. అందుకే వరుణ్ తేజ్ ఆశలన్నీ ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా పైనే ఉన్నాయి. మట్కాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు ఈ మెగా హీరో. పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఆగస్టు 11న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 58-82 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్లో వరుణ్ 4 భిన్న గెటప్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. నవీన్ చంద్ర, కిషోర్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇక సినిమా బాగుంటే ఇదే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అందరూ మెగా హీరోలు వస్తారని టాక్ నడుస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇవి ఇప్పుడు మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.